ప్రెసెంట్ మనం ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నాము. ఇక్కడ లెక్చరర్ అమిత గారు ఉన్నారు. వారిని అడిగి ల్యాబ్ గురించి కావచ్చు, కాలేజ్ గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే సార్. రైట్. మేడం यहाँ पे విల్లా మేరీ కాలేజ్‌లో ఈ టీచింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అసలు? సార్ యాక్చువల్గా వీ బిలీవ్ దట్ స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ బై ఎక్స్పెరిమెంట్స్ సార్. సో వాట్ వీ డూ ఈస్ ఇన్ ద క్లాస్ ఆల్సో వీ ఎక్స్ప్లెయిన్ విత్ ద ఇన్స్ట్రుమెంట్స్. And once the portion is done in the first year, in second year we start with the practicals. Okay. Then every week at least twice we bring the students to the lab sir. అంటే ఇక్కడ ల్యాబ్లో ఎలా చెప్తామంటే ఫస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసిస్తాం సార్. తర్వాత స్టూడెంట్స్కి ఒక 2 hours వదిలేస్తాం. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, రీడింగ్స్ తీసుకుంటారు, అండర్స్టాండ్ చేసుకుంటారు ప్రాక్టికల్స్. ఎక్కడైనా వాళ్ళకి డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాం సార్, మళ్ళీ రీ ఎక్స్ప్లెనేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తాం సార్. అంటే స్టూడెంట్స్కి ఆ కాన్సెప్ట్, ఆ సబ్జెక్ట్ బ్యూటీ ఏంటి అండర్స్టాండ్ అవ్వాలి సార్. దానికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది సార్ ఈ కాలేజ్లో. జస్ట్ మార్క్స్ రావాలి, జస్ట్ బై హార్ట్ చేసుకోవాలి అలా ఉండదు సార్. సో దట్ ఫ్రీడమ్ వీ గివ్ టు ద స్టూడెంట్స్ అండ్ దట్స్ హౌ ద వర్క్ దే హ్యావ్ డన్ సార్. యూ సీ ద ల్యాబ్ హౌ nicely they have made the lab by doing their own activities, by doing the charts, by participation. సో అలానే థియరీ ప్రాక్టికల్స్ రెండు వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా చెప్తాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ మేడం, అమిత గారు చెప్తా ఉన్నారు అంటే పూర్తిగా ఈ ఫిజిక్స్ ల్యాబ్లో అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, అర్థమయ్యేంత వరకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి బోధిస్తుంటాము, ఎక్స్పెరిమెంట్ చేయిస్తుంటామని కూడా చెప్తా ఉన్నారు. మరో ల్యాబ్ కూడా వెళ్దాం, అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ కావచ్చు, అక్కడ టీచర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.